కార్పెట్ పరిశ్రమకు పెట్టింది పేరు ఏలూరు. జిల్లాలో ఒకప్పుడు ఓ వెలిగిన పరిశ్రమ అది. వేల మందికి ఉపాధి చూపించి ఎంతో మంది జీవితాలను మార్చింది. ఇక్కడ తయారైన తివాచీలను దేశ విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఇక వీటి మన్నిక నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కార్పెట్ పరిశ్రమ కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. కార్మికులు ఇతర ఉపాధి మార్గాలను వెతుక్కున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి సర్కారు ఏలూరు జిల్లాలోని కార్పెట్ ఇండస్ట్రీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కేంద్రం సహకారంతో 10 కోట్ల రూపాయలతో కార్పెట్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఏలూరు అంటే టక్కును గుర్తొచ్చేది రంగురంగుల తివాచీలు. ఇక్కడ నేసిన ఈ రంగురంగుల తివాచీలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ తివాచీల పరిశ్రమ నమ్ముకొని ఒకప్పుడు వేలాది మంది జీవనం సాగించేవారు. ప్రస్తుతం ఈ తివాచీల పరిశ్రమ ఉపాధినివ్వకపోవడంతో ఈ రంగంలో ఉన్న కార్మికులంతా పొట్టపట్టుకొని వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. మరొక వైపు ఈ తివాచీ పరిశ్రమకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. ఒకప్పుడు ఏలూరు పేరు చెబితే చాలు ఠక్కున గుర్తుకు వచ్చేది తివాచీలే. చేతితో అత్యంత నైపుణ్యంగా ఆకర్షణీయంగా ఎక్కువ రోజులు మన్నిక వచ్చేలా వీటిని తయారు చేస్తారు. ఇల్లు, హోటళ్లు, కార్యాలయాల్లో ఈ తివాచీలు ఉంచితే ఆ ఆకర్షణే వేరు. అలాంటి అద్భుతమైన రంగురంగుల తివాచీల తయారీకి ఏలూరులోని తంగెళ్లమూడి, లక్ష్మీవారపుపేట, శనివారపుపేట, ఆదివారపుపేట తదితర ప్రాంతాలు కేంద్రాలుగా ఉండేవి. కొన్ని వందల మగ్గాలపై స్థానికులు నిత్యం తీరిక లేకుండా కార్పెట్లు తయారు చేసేవారు. ఇక్కడ తయారైన తివాచీలకు దేశ విదేశాల్లో మంచి పేరు ఉంది. ఆర్డర్లపై ప్రపంచ దేశాలకు వీటిని తీసుకెళ్తుంటారు. ఏలూరు తివాచీలకు అంతటి గుర్తింపు రావడానికి కారణం మన్నిక, నాణ్యతే. స్వచ్ఛమైన ఉన్ని, జూట్, కాటన్ ముడిసరుకు ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. సహజమైన రంగులనే కార్పెట్ల తయారీలో వాడతారు. ఒక్కో పోగును ఓపిగ్గా ముడివేస్తూ వరుసకు 165 ముడులు వేసి తివాచీని తయారు చేస్తారు. అందమైన డిజైన్లను తివాచీపై చేయి తిరిగిన కళాకారులు నేసేవారు. ఒక్కో తివాచీ దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల పాటు మన్నికగా ఉంటుందంటే కార్మికులు పనితీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఏలూరులో తయారైన పలు రకాల కార్పెట్లు అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇంగ్లాండ్ వంటి దేశాలకు ఎగుమతవుతున్నాయి. ఇది ఒక ఏలూరు మన సౌత్ ఇండియాలోనే ఫేమస్. మనం ఇక్కడ ఎక్కువగా న్యాచురల్ కార్పెట్ తయారయ్యేది, న్యాచురల్ కలర్స్లో కార్పెట్ తయారయ్యేది. ఇది విదేశాల్లో మంచి డిమాండ్ ఉండేది. జర్మనీకి వెళ్ళేది, అమెరికా వెళ్ళేది, ఇంగ్లాండ్ వెళ్ళేది. ఇప్పుడు అంత స్కిల్ వర్కర్స్ లేకపోవటం వల్ల మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ మంచి అవకాశం ఇచ్చింది. క్లస్టర్ అని వ్యాపారస్తులు అందరూ కలిసి మన కార్ఖానాలు నడిపేవాళ్ళు, ఈ తివాచీ వాళ్ళు, ఇక్కడ సొసైటీలో కూడా కార్మికులు ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు. దీని ద్వారా కూడా అందరూ కలిసి ఒక క్లస్టర్ ఏర్పాటు చేశాము. క్లస్టర్ వలన చాలామందికి ఉపాధి కలుగుతుంది. దాంట్లో పనిచేస్తాకి, దాని డిజైన్ తయారు చేస్తాకి, ఒక ఆధునికంగా కంప్యూటర్ మీద డిజైన్ తయారు చేస్తాకి, మనం ఇదిగా యంత్రాలతో కూడా త్వరితగతిన తివాచీ బయటకు వస్తూ ఉంటుంది. మనకు కావాల్సిన తివాచీ, మనకు రంగుల్లో కావాల్సిన ప్యాటర్న్లో మనం ఎవరికి పార్టీకి సప్లై చేయగలము. దీంతో అందుకే ఇది క్లస్టర్ ఉండటం వల్ల, ఒక మిషన్ రావటం వల్ల మాకు చాలా మేలు కలుగుతుందని మేము కూడా భావిస్తున్నాం.
గతంలో తివాచీ తయారీ కోసం నిష్ణాతులైన కార్మిక కుటుంబాలుండేవి. తివాచీ పరిశ్రమలో లాభాలు కూడా బాగానే ఉండేవి. పూర్వం నుంచి వస్తున్న పరిశ్రమ కావడంతో చదువుకున్న యువత, మహిళలు కూడా పరిశ్రమ వైపు అడుగులు వేసేవారు. ఒకరి దగ్గరకు వెళ్లి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండా స్వయంగా ఉపాధి పొందేవారు. అలాంటి ఏలూరు తివాచీ పరిశ్రమ ప్రస్తుతం ఉపాధి అవకాశాలు అంతగా లేకపోవడంతో తివాచీ పరిశ్రమ కార్మికులు వెనుకబడ్డారు. మరోవైపు యంత్రాలతో పోటీ పడలేక, మార్కెటింగ్ అవరోధాలను ఎదుర్కోలేక ఇబ్బందులు పడ్డారు. దీంతో ఇతర ఉపాధి మార్గాలు వెతుక్కున్నారు. ప్రస్తుతం బతుకుదెరువు కోసం తాపీ కార్మికులుగా, పెయింటింగ్ వర్కర్స్ గా, ఆటో డ్రైవర్స్ గా కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు తగ్గడం కారణంగా కొత్తగా ఈ పని నేర్చుకునేందుకు యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 200-300 లూమ్స్ ఉండేవండి. ఇలాంటి పని వాళ్ళు కూడా 2000-3000 దాకా పని వాళ్ళు ఉన్నారు. ఇది లేక, సపోర్ట్ లేక, గవర్నమెంట్ సపోర్ట్ లేక మెల్లగా జారీ అది తాపి పని, పెయింట్ పని అందులోకి మారిపోయారు లేబర్స్. ఒకప్పుడు ఏలూరులో వందలాది మగ్గాలు తివాచీలు తయారు చేసేవి. ఇప్పుడు 10లోపు మగ్గాలు మాత్రమే పనిచేస్తున్నాయి. మార్కెట్లో యంత్రాలపై తయారు చేసిన తివాచీలు తక్కువ ధరకు అందుబాటులో ఉండటంతో వినియోగదారులు వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే చేతితో తయారు చేసిన కాటన్, జూట్ కార్పెట్లు చల్లదనం ఇస్తాయని కార్మికులు చెబుతున్నారు. స్థానికంగా తివాచీల వినియోగం తగ్గడంతో పాటు విదేశాలకు ఎగుమతులు పెద్దగా లేకపోవడంతో యూనిట్ల సంఖ్య పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం గతంలో తివాచీల తయారీకి స్థానికంగా ఉన్న యువతకు శిక్షణ ఇచ్చేది. ఆ శిక్షను వినియోగించుకుని అనేక మంది ఇదే రంగాన్ని నమ్ముకుని కుటుంబాన్ని పోషించేవారు. కేంద్రం సర్కారు ఆ శిక్షణ నిలిపివేయడంతో తివాచీల తయారీలో నైపుణ్యం ఉన్నవారు రాను రాను తగ్గిపోతూ వస్తున్నారు. ఇప్పుడు పరిశ్రమ అనేది ఇప్పుడు ఆర్డర్లు తగ్గిపోవడం వలన పరిశ్రమని మూసుకుంటూ వచ్చేసిందండి. మూసుకుంటూ వచ్చేయడం వల్ల ఇప్పుడు ఎక్కడి వరకు లిమిట్ అయిపోయిందంటే, ఫస్ట్ ఇంతకుముందు పరిశ్రమ కోసం సపోర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ట్రైనింగ్ సెంటర్స్ నడిచేయండి. ఎవ్రీ ఇయర్ ఎక్కడో ఒక చోట, ఇటు రాజమండ్రి అండి, ఇటు విజయవాడ అండి, తాడేపల్లిగూడెం అని, ఏలూరు అని ట్రైనింగ్ సెంటర్ కంటిన్యూస్గా నడుస్తూ ఉండేయండి. సో ఉండడం వల్ల ఏమైంది, ఆర్టిజాన్స్ వెళ్ళిపోతుంటే వచ్చేవాళ్ళు కొత్తగా వచ్చేసేవాళ్ళు అండి. పనికి పనులు దొరుకుతూ ఉండేవాళ్ళు. ట్రైనింగ్ సెంటర్స్ మోర్ ప్రొవైడ్ చేస్తే మోర్ ఆర్టిజాన్స్ బయటకు వస్తారండి, మోర్ ప్రొడక్షన్ బదులు ఈ ప్రొడక్షన్ అంతాను విదేశాలకు ఎగుమతి అయ్యండి. ఇక్కడ నుంచి తయారైన తివాసి 90% ఎగుమతి అవుతుందండి. మేము డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయకపోయినా సరే ఇది ఎక్స్పోర్టర్కి వెళ్ళిపోద్ది. ఎక్స్పోర్టర్ ఏం చేస్తాడు, అక్కడ నుంచి ఎగుమతి అయ్యిందంటే తివాసి, అది మనకి దేశానికి రాబడి తీసుకొచ్చిన తివాసి. 10 ఏళ్ల క్రితం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హస్తకళల శాఖ ద్వారా నగరాలు, పట్టణాల్లో ఎగ్జిబిషన్స్ నిర్వహించేవారు. అక్కడ తివాచీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఏలూరు పరిశ్రమలో తయారు చేసిన కార్పెట్లు అమ్ముకోవడానికి ఆస్కారం ఉండేది. రాను రాను హస్తకళల శాఖ కార్యకలాపాలు తగ్గిపోవడంతో వీటిని పట్టించుకునేవారు లేకుండా పోయారు. విదేశాలకు ఎగుమతుల మాట అటుంచితే స్థానిక మార్కెట్లోనూ వీటిని అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. అందులోనూ తివాచీ పరిశ్రమను కరోనా కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో చాలా యూనిట్లు మూతపడ్డాయి. ఎందరో తమ ఉపాధి కోల్పోయారు. తివాచీ పరిశ్రమను కాపాడుకోవాలంటే మునపటిలా యువతకు శిక్షణ ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. ప్రస్తుతం నిపుణులైన కార్మికులు లేకపోవడంతో తివాచీల తయారీ నత్తనడకన సాగుతోంది. ఎగుమతిదారులే స్వయంగా వచ్చి ఏలూరులో ఉంటూ తివాచీలను తయారు చేయించుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి సర్కారు కార్పెట్ ఇండస్ట్రీ అభివృద్ధికి చర్యలు చేపట్టింది. ఫలితంగా పరిశ్రమను కాపాడేందుకు ఏలూరులో 10 కోట్ల రూపాయలతో కార్పెట్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. ఇందుకు సంబంధించి డిపిఆర్ ను కూడా సిద్ధం చేశారు. కనుమరుగవుతున్న కార్పెట్ పరిశ్రమకు ప్రభుత్వాలు ఆదుకోవడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్ రావడం వల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. క్లస్టర్ ఏర్పాటుతో పాటు కార్మికులకు శిక్షణ కూడా ఇస్తే బాగుంటుందని కార్మికులు కోరుతున్నారు. मैं यूपी से आया है और इधर मेरा पहले बहुत काम हुआ
90 से लेकर 98 तक बहुत ह्यूज क्वांटिटी में बनता था। उधर फिर थोड़ा मार्केट ख़राब हुई, मैं चला गया वापस। अभी है मार्केट अच्छा है और उसके लिए मैं आया हूँ और अभी स्टार्ट किया, माल यहाँ बनता है, थोड़ा स्टार्ट हुआ है। अब ये बना के अभी यहाँ फिनिशिंग का प्रोसेस नहीं है तो इसको हम वापस भेजते हैं, फिर यूपी मटेरियल भी वहाँ से आता है, वहाँ जाके फिनिशिंग प्रोसेस होकर एक्सपोर्ट होता है। हम चाहते हैं थोड़ा गवर्नमेंट अगर हमको कोऑपरेट करे तो हम यहाँ सारा फिनिशिंग प्रोसेस वगैरह सब कंप्लीट करके एक्सपोर्ट यहाँ से करते हैं, सोसाइटी के नाम से करते हैं। मैं चाहता हूँ सोसाइटी को डेवलप करना और गवर्नमेंट का सपोर्ट होना उसके लिए। క్లస్టర్ ఏర్పాటుతో ఏలూరు రూపురేఖలు మారిపోనున్నాయి. తివాచీ పరిశ్రమకు పూర్వ వైభవం రానుంది. అయితే ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో కొత్త తరం వాళ్లు తివాచీ పరిశ్రమ వైపు ఆసక్తి చూపించడం లేదు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తయారీ యంత్రాలు అందించడంతో పాటు డిజైన్ తో టెక్నాలజీ వినియోగించేలా శిక్షణ ఇవ్వాలి. కార్మికులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. సబ్సిడీల ద్వారా ముడిసరుకు అందించాలి. దేశ విదేశాలకు అమ్ముకునేలా మార్కెట్ సదుపాయం కల్పించాలి. అప్పుడే తివాచీ పరిశ్రమ అభివృద్ధి జరుగుతుంది. తద్వారా కార్మికులకు మేలు జరుగుతుంది. ఒకప్పుడు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన కార్పెట్ పరిశ్రమ నేడు మనుగడ ప్రసాదంగా మారింది. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి ఈ పరిశ్రమకు పునర్జీవం కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో ఈ క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటి వరకు మినుకుమంటున్న ఈ పరిశ్రమ క్లస్టర్ ఏర్పాటుతో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా కార్మికులు చెప్తున్నారు. ఇప్పటికే తాము ఈ రంగం మీద బతికేందుకు ముందుకు వచ్చి ఇదే రంగంలో పనిచేస్తున్నామని, ఈ క్లస్టర్ ఏర్పాటుతో తమతో పాటు మరింత మందికి ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటూ కూడా కార్మికులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు.